మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ ఈ చక్కని ఆదివార శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన అద్భుతమైన కృపలో మరొక చక్కని ఆదివారాన తన పరిశుద్ధ మందిరంలో మనల్ని చేర్చి ఆయన సన్నిధిలో ఉంచి ఆయన మనతో సంధిస్తున్నటువంటి రీతి ఎంతో ప్రశస్తమైనది. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగం ఆధారం పైన ఈ ఉదయకాలన బీ ఎన్ ఎగ్జాంపుల్ మాదిరిగా ఉండటం అన్నటువంటి ఈ అంశం పైన కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తాం. ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి పౌలు అను ఆత్మీయ తండ్రి ఈ లేఖ రాస్తూ ఆయన అనేకమైనటువంటి విషయాలు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన యొక్క ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేఖ ద్వారా ఎక్కడ ఉన్న సద్బోధ అన్నటువంటిది జాగ్రత్తగా చూచుకోవాలి అని తన వ్యక్తిగత సాక్ష్యం ద్వారా తనను బలపరుస్తున్నటువంటి రీతిని ఎవరే కానీ విశ్వాస విషయంలో ఓడబ్రద్దలైపోయినటువంటి ఆ పరిస్థితి కలగకూడదని చెప్పి ఒక భారంతో ఈ విషయాన్ని తిమోతికి వ్రాస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఒకే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రత్యేకమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడని చెప్పి ఆ సత్యం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మరి అధ్యక్షులు ఎలా ఉండాలి, మరి పరిచారకుల యొక్క క్వాలిటీస్ ఏంటో వాక్యంలో మనం గమనిస్తూ వచ్చాం. ప్రియులారా, 4వ అధ్యాయంకి వచ్చేసరికి కడవరి దినములలో అన్నటువంటి ఆ ప్రస్తావన తీసుకుని వచ్చి కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుచున్నారన్నటువంటి ఆ విషయాన్ని తన సేవకుడికి తెలియజేస్తూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక అలానే కిందికి వస్తూ ఉంటే ఆయన యవన జీవితాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఆయన దయచేస్తూ ఉంటున్నాడు. దేనికి ఆ ఇన్స్ట్రక్షన్ అంటే మాదిరికరమైన జీవితం. దేనికి మాదిరికరమైన అంటే దైవ భక్తి కలిగినటువంటి జీవితానికి మనం ఆహ్వానించబడ్డామని ఆ సత్యాన్ని ఇక్కడ వ్రాస్తున్నాడు. అయితే ప్రియులారా, నీ యవనమును బట్టి అని చెప్పి అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులకు పిలువబడినటువంటి అనేక మందిని మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతూ, మోషే ఇదిగో నిన్ను నేను ఫరో ఎదుట నిలబెడతాను, నా ప్రజలైన ఇజ్రాయేలును విమోచించటానికి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషే ఏం చేస్తూ వచ్చాడంటే, అయ్యా నేను మాట్లాడలేను, నేను మాట్లాడితే నా మాటలు తడబడతాయి అని ఐ స్టటర్ వెన్ ఐ స్పీక్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఏమిస్తున్నాడంటే ఒక సాకు చెప్తూ ఉన్నాడు. నాట్ మీ అన్నట్లుగా ఉంటా ఉంది. అక్కడ కొంచెం మనం ముందుకు వెళ్తే గిద్యోను జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన మిద్యానీయులకు భయపడి గానుగా చాటున గోధుమలను దుల్లగొడుతున్నటువంటి ఆ తరుణాన దేవుని పరిశుద్ధ దూత అదిగో గిద్యోను దగ్గరికి వెళ్ళటం మనం గమనిస్తాం. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎదిగో నేను మిద్యానీయుల పైన విజయాన్ని తీసుకుని వస్తాను, నిలబడాలని చెప్పి అన్నప్పుడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్పి అంటా ఉన్నప్పుడు, అయ్యా నా గోత్రము చాలా చిన్నది, ఆ గోత్రంలో నా కుటుంబం చాలా చిన్నది, ఆ కుటుంబంలో నేను కనిష్ఠుడను, నా వలన అవ్వదండి అని చెప్పి గిద్యోను మాట్లాడుతుంటే దేవుడు ఆ వ్యక్తి పైన తన ఆత్మ నుంచి జయాన్ని అనుగ్రహించినటువంటి రీతిని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సమాజమా, ఒకవేళ ఇర్మియా జీవితానికి వస్తే ఇర్మియా అంటూ ఉన్నాడు, ఎదుగో దేవుని
స్వరం ఇర్మియాకు వస్తూ ఉంది. ఏ సమాజం అయితే అపాస్టసీలో ఉంటూ ఉన్నారో, విశ్వాస జీవితంలో నుంచి వాళ్ళు తొలగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ దేవుడు ఒక సందేశాన్ని, ఒక ఆరోగ్యం, ఒక సందేశాన్ని ఎదుగో నా ప్రజలకు ఇవ్వాలి. ఏంటంటే రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్, మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుడి అన్నటువంటి ఆ యొక్క హెచ్చరిక రాగా ఎదుగో ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడనయ్యా అని అంటా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, ఎదుగో అది ఎక్స్క్యూజ్ కాదు నీ జీవితానికి, నేను బాలుడనని అనవద్దు అని చెప్పి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అద్భుతమైన సాధనముగా దేవుడు నిలబెట్టినటువంటి రీతిని వాక్యములో మనం గమనిస్తున్నాం. అవును, ఇలా ఆలోచన చేస్తుంటే నూతన నిబంధన గ్రంథంలో విద్య లేదే నాకు అని చెప్పి ఎవరైనా అంటే దేవుడు పేతురు యోహానులను చూపించి నాకు అనిపిస్తుంది వాళ్ళు జాలర్లుగా ఉంటూ ఉన్నారు. ఎక్కువగా బహుశా చదువుకొని ఉండని పరిస్థితి కనబడుతుంది. కానీ దేవుడు వారిని నిలబెట్టాడు, వారి ద్వారా తన ఆత్మ కార్యాలు జరిగించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సమాజమా, ఈ రీతిగా ఆలోచన చేస్తూ వెళ్తూ ఉంటే తిమోతి దగ్గరికి వచ్చేసరికి, అయ్యా ఐఎమ్ ఎ యంగ్ మ్యాన్, నేను ఒక యవనస్తుని, ఈ సంఘాన్ని నేను ఎలా నడిపించేదని చెప్పి ఒకవేళ అలా ఆలోచన చేస్తుంటే ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూర్ యంగ్ ఆర్ ఓల్డ్. It doesn't matter what your educational qualification is. It doesn't matter what your social background is. It doesn't matter where you stand and where you work. It doesn't matter what your name is. నీ పేరు ఏదైనా కావచ్చు, నీ ఎత్తు ఎంతైనా కావచ్చు, నీ రూపము ఎలా ఉన్నా కావచ్చు, నీ యొక్క చదువులు ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరుడువైనా, ఒకవేళ వృద్ధుడవైనా, ఇట్ డజంట్ మ్యాటర్ అని ఈరోజు వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాట్ రియలీ మ్యాటర్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఏది ప్రాముఖ్యమని చెప్పేసి అంటే నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకుండా నువ్వు చూసుకోవాలని చెప్పి ఈ వాక్యాన్ని ఈ సేవకునికి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఈ చక్కని మాటలో మనం గమనిస్తే, అవును, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూసుకొనము. లెట్ నో మ్యాన్ డిస్పైజ్ ద యూత్ అన్నటువంటి మాట, తృణీకరింపకుండా చూసుకో. లెట్ నో మ్యాన్ రిజెక్ట్ యూ. అయితే ఏం చేయాలని చెప్పేసి అంటే వాక్యంలో నువ్వు మాదిరిగా ఉండాలి అన్నటువంటి ఈ విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం గమనిస్తున్నాం. అవును, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ఈ టైంలో సెట్ అన్ ఎగ్జాంపుల్ అన్నటువంటి మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. అవును, చాలా చక్కని ఈ మాదిరిని దేవుడు ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎలా మాదిరి, ఎక్కడ మాదిరి అని చెప్పి అంటా ఉంటే చాలా చాలా విషయాలలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. పాజిటివ్ ఎగ్జాంపుల్గా ఉండాలి. పాజిటివ్గా ఇతరులను మాదిరికరమైన జీవితం ద్వారా మనము ఏం చేస్తామంటే ప్రభావితం చేస్తామన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన క్రియల ద్వారా, మన గుణము ద్వారా మనం ఏం చేస్తామంటే ఇతరులను క్రీస్తు కొరకై ప్రభావితం చేస్తామన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించాలి. నీ యవన జీవితాన్ని బట్టి మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేను యవనుడిని కాదు, అయితే దేవుని కొరకు నేను ఎలా వాడబడతాను? అయ్యో, నేను యవనున్నప్పుడు వాడబడి ఉంటే బాగుంటుంది. ఇది నేను వృద్ధుడనే, హౌ కెన్ ఐ బి ఆఫ్ యూస్ టు గాడ్ ఇన్ మినిస్ట్రీ అని చెప్పి అంటా ఉంటే దేవుడు కాలేబు జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు. కాలేబు జీవితాన్ని చూస్తే అట్ ద ఏజ్ ఆఫ్ 85 కాలేబు యెహోషువతో అంటా ఉన్నాడు, అయ్యా నాకు ఒకవేళ ఇస్తే నాకు ఆ యొక్క హెబ్రోన్ ఇవ్వండి, అక్కడ అనాకీయులు ఉంటారు, ఆజానుబాహులు ఉంటారు, అయినా కానీ నేను ఆ ప్రాంతానికి వెళ్తాను, అక్కడ నేను దేవుని కొరకు నిలబడతాను. కమ్ వాట్ మే, ఛాలెంజెస్ ఏమున్నా, ఎదురు దెబ్బలు ఏమైనా కానీ, ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ, ఎన్ని డిసప్పాయింటింగ్ మూమెంట్స్ మా జీవితంలో ఎదురైనా కానీ, వీఆర్ హియర్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ అన్నటువంటి ఈ మాటను కాలేబు మాట్లాడుతున్నాడు అట్ ద ఏజ్ ఆఫ్ 85. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకని ఒక రైటర్ రాస్తున్నాడు, యంగ్ ఏజ్ ఇస్ వెరీ రిలేటివ్ అన్నటువంటి మాట. ఈ యవనం అన్నటువంటిది ఇట్ ఈస్ రిలేటివ్. అది మీకు ఎలాగుందో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే పౌలు భక్తుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, నీ యవనమును బట్టి, నీ జీవితాన్ని బట్టి
ఎవరే కానీ నిన్ను తృణీకరించకుండా నిన్ను చూసుకోమని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియజేయటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు లెట్ నో మ్యాన్ ఫైండ్ రీజన్ ఆర్ ఎనీ రీజన్, ఎవరే కానీ ఏ కారణమే మనలో చూడకుండా తృణీకరించడానికి ఏ కారణం చూడకుండా జీవించవలసినటువంటి రీతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనిస్తాం ప్రియ దేవుని సంఘమా, ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, నేను క్రీస్తు యేసును అనుకరించిన ప్రకారము మీరు నన్ను పోలి మీరు నడుచుకొనుడి అని చెప్పి ఈ మాటను ఆయన రాస్తున్నాడు. అంటే ఆయన జీవితం ఎలాగుందంటే ఒక ఆదర్శకరమైనటువంటి జీవితంగా ఇక్కడ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. సెట్ అన్ ఎగ్జాంపుల్ అన్నటువంటి ఈ ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంటే వాస్తవానికి అక్కడ మెడికల్ టర్మినాలజీలో ఏముంటుందంటే టు పుట్ ఎ స్కార్ అని అర్థం అన్నమాట. టు పుట్ ఎ స్కార్ మెడికల్ టర్మినాలజీలో ఏంటి ఆ స్కార్ అంటే దానిని మాదిరిగా చూడటానికి, దానిని అనుకరించటానికి, దానిని ఇమిటేట్ చేయటానికి, దాన్ని ఫాలో చేయటానికి అది ఒక మోడల్గా ఉంది కనుక నేను అలాగనే ఫాలో అయిపోతాను అన్నటువంటి ఆ ఉద్దేశం అన్నమాట. ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితం ఎలాగా ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు విశ్వాసులకే మాదిరిగా ఉండాలని చెప్పి ఈ వాక్యంలో మనము జ్ఞాపకం చేయబడుచుంటున్నాం. ఎంత చక్కని మాట. యవన జీవితాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. యవన జీవితాలంటే దేవునికి ఎంతో ఇష్టం. యవన జీవితాలు సంఘం కొరకై దేవుడు ప్రత్యేకపరిచాడు ఆత్మీయ బిడ్డలనని నేను మరొకసారి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యవన బిడ్డలు ఈరోజు వాక్యాన్ని ఈరోజు కలిసి ధ్యానిస్తుంటే దయచేసి ఆ యవన బిడ్డలకు నేను తెలియజేయాలని నేను ఆశపడుతుంటున్నాను. సంఘానికి ఆత్మీయ బిడ్డలైన మీరు ఈరోజు దేవుని కొరకైనటువంటి పనిముట్లు అని నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యు ఆర్ ఎన్ అసెట్ టు గాడ్ ఇన్ హిస్ చర్చ్ అని, యు ఆర్ ఎన్ అసెట్ టు గాడ్ ఇన్ హిస్ కింగ్డమ్ వర్క్. ఆయన రాజ్య పనులలో దేవుని చేతిలో మీరు పనిముట్లు అన్నటువంటి ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. నీ యవన ప్రాయంలో దేవుని కొరకు నీ జీవితం అంకితం చేసుకుని నువ్వు నడుస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగును గాక, అనేక మందికి దీవెనకరంగా నీవు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. విక్టర్ మనోగ్రామ్ అన్నటువంటి ఆయన యూత్ ఫర్ క్రైస్ట్లో ఆయన చాలా కాలంగా పనిచేస్తూ ఏషియా డైరెక్టర్గా కూడా ఆయన ఉంటూ నేషనల్ డైరెక్టర్గా విక్టర్ మనోగ్రామ్ గారు ఒక మాట అన్నాడు అనమాట. ఒక వృద్ధ వయస్సులో ఒక వ్యక్తి రక్షింపబడితే ఆయన ప్రాణం రక్షింపబడినట్లే. హిస్ సోల్ ఇస్ సేవ్డ్, ఓన్లీ హిస్ సోల్ ఇస్ సేవ్డ్. బట్ ఇఫ్ ఎ యంగ్ మ్యాన్ ఇస్ సేవ్డ్, ఒక యవన జీవితం రక్షింపబడితే ఆయన ప్రాణం మాత్రమే కాదు కానీ ఆయన జీవితం కూడా రక్షింపబడింది అని చెప్పి, నాట్ ఓన్లీ హిస్ సోల్ బట్ హిస్ లైఫ్ ఇస్ సేవ్డ్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన జీవితం ఇంకా చాలా జీవించవలసినటువంటి కాలం ఉంది కనుక ఆయన లైఫ్లో ఆయన చేసేటువంటి సేవ కావచ్చు, దేవుని కొరకైన ప్రభావితం కావచ్చు, అద్భుతంగా ఉంటుందని ఆ సేవకుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం గమనించవచ్చు. ఆయన ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట అంటాడు, ఐ హ్యావ్ సెట్ యు అన్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక మాదిరిని చూపించాను. దేనికి అంటే మీరును ఇలాగే ఇదిగో ఇతరుల మరి పాదములు మీరు కడగాలి అని చెప్పి. అంటే దాంట్లో ఏంటి ఆ మాదిరి అంటే మీలో ఇలాంటి తగ్గింపు ఉండాలి అంటూ ఉన్నాడు. మీలో ఇలాంటి ఒక సేవ దృక్పథం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని ఈ వాక్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే చాలా చక్కని మాట. లెట్ నో మ్యాన్ లుక్ డౌన్ అపాన్ యూ, ఎవరే కానీ నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి. నీ యవ్వన జీవితం నేను ప్రభుని ఎరిగానండి అంత మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని ఎరిగినంత మాత్రాన నీ జీవితం అక్కడితో అయిపోలేదు, కానీ అది అక్కడ ఆరంభం అన్నటువంటి మాటను దయచేసి గమనించవలసినటువంటి వారం ఏంటున్నాం. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత తన ప్రేమ చేత నింపుతూ
మరలా ఆయన లోకంలో ఉంచి తన మహిమార్థమై వారిని డిస్ప్లే చేయటానికి దేవుడు అక్కడ వారిని ఉంచుతాడనేటువంటి ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జీవించే ఈ ప్రపంచం చాలా చాలా భయంకరమైనటువంటి ప్రపంచంగా మనం చూస్తుంటున్నాం. ఎటు చూసినా కదా ఎలాంటి విపత్తులు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తుంటామంటే చాలా చాలా కఠినంగా, క్రూరంగా ఈ లోకంలో పరిస్థితులను మనం గమనిస్తుంటున్నాం. అది సామాజికంగా కావచ్చు, అది ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అది జియో పొలిటికల్గా కావచ్చు, అది ఒక నాయకత్వ విభాగంలో కావచ్చు, అది ఒక చదువుల విషయమే కావచ్చు, విలువల విషయమే కావచ్చు, అది ఆత్మీయ పరిస్థితులలో కావచ్చు. ఈ లోకంలో భయంకరంగా యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూస్తుంటున్నాం. ప్రజలు చెదిరిపోయి వేరు ప్రాంతాలకు వాళ్ళు ఆసరా తీసుకోవటానికి, ఆశ్రయం దొరకటానికి వేరు ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటున్నారు. అయితే దేనికి వెళ్తున్నారు? దేనికి ప్రజలు ఈరోజు కాంక్షిస్తున్నారంటే, నిరీక్షణ ఎక్కడైనా మాకు దొరుకుతుందా? మా జీవితంలో ఒక ఆన్సర్, మా సమస్యకు పరిష్కారం ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పి ప్రజలు హోప్ కొరకు, ప్రజలు జీవితాలు బ్రదలైపోతే ఆ జీవితాలు కట్టబడాలి, ఆ జీవితాల్లో ఒక నవీనమైనటువంటి ఒక స్వస్థత, ఒక హీలింగ్ జరగాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమను ఎరిగినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఏం చేస్తామంటే, ఆయనలో హోప్ ఉంది అంటాం, ఆయనలో మాకు ఆన్సర్స్ ఉన్నాయంటాం. ఆయన పైన ఆధారపడినప్పుడు వి గెట్ రెన్యూడ్ స్ట్రెంగ్త్ అని చెప్పి మనము నమ్ముతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనివ్వండి, అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తుంటారని. పీపుల్ ఆర్ వాచింగ్. దేనిని ప్రజలు గమనిస్తున్నారంటే మన విశ్వాస జీవితాన్ని గమనిస్తున్నారు. అది మన స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, మన బిజినెసెస్లో కావచ్చు, మన నేబర్హుడ్స్లో కావచ్చు. కొంతమంది మనల్ని గమనిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వాళ్ళు మనల్ని చూస్తుండగా క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి మన ప్రియులు, మన స్నేహితులు క్రీస్తును మనలో చూడాలని ఇష్టపడుతున్నారేమో. వాళ్ళు బైబిల్ చదివే అలాంటి అవకాశం లేదేమో, కానీ వాళ్ళు చదివే బైబిల్ ఒకటే, అది ఎవరంటే నీవు నేనేనేమో. ప్రియమైన దేవుని సంఘమ, ఈ ఉదయకాల సమయాన దేనికి మనం పిలువబడ్డామంటే, మనము విశ్వాసులకే మాదిరిగా ఉండటానికి మనం పిలువబడ్డామని ఈ ఉదయకాలన మనము గమనిస్తున్నాం. దయచేసి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, నీ యవనమును బట్టి ఎవడినూ నిన్ను తృణీకరించకుండా చూడుకుము. అయితే ఒక మాట ఏంటంటే, ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు, దయచేసి ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ 12వ వచనంలో, నిన్ మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నీ జీవితం మాదిరికరమైన జీవితం ఎక్కడ కనపడాలి అని చెప్పి అంటా ఉన్నప్పుడు, నీ జీవితము మాటలో అని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ సేవకుడు అనుకుంటూ ఉండొచ్చు, ఏమైంది నా మాటకు, ఏమైంది నా యొక్క జీవితానికి, వాట్ హ్యాపెన్ టు మై వర్డ్, వాట్ హ్యాపెన్ టు మై స్పీచ్, ఏమైంది నా యొక్క సంభాషణకు, ఏమైంది నా యొక్క కదా ఈ భాషకి ఏమైంది అని చెప్పి ఒకవేళ అంటా ఉంటే, అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మాటలో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, ఈ విషయాన్ని మనం గమనిస్తున్నటువంటి ఈ టైంలో మనం చూడవలసింది ఏంటంటే, గాడ్ యువర్ స్పీచ్ అన్నటువంటి మాట. నీ యొక్క మాట జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అని ఒక ఇన్స్ట్రక్షన్, ఒక హెచ్చరిక ఈ సేవకుడు ఆయన తీసుకుని ఆయన వస్తూ ఉంటున్నాడు. ఎలాగుండాలి మన సంభాషణ అని చెప్పేసి అంటున్నప్పుడు, మన సంభాషణ జ్ఞానయుక్తంగాను, మన సంభాషణ ఒక జీవితాలను బలపరచు రీతిగా ఉండాలి. కానీ మన సంభాషణ జీవితాలను మరి టేర్ డౌన్ చేసేటువంటిదిగా
ఉండకూడదని ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతుంటున్నాం. దయచేసి రండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మీ చెంత పరిశుద్ధ గ్రంథం ఉంటే నాతో కలిసి ఎఫెసీ 4:29వ వచనాన్ని గమనించ. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ చూడండి, దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఎల్డర్, ఇఫ్ యు ఆర్ ఎ డీకన్, ఈరోజు దేవుని పరిచర్యలో ఉంటున్నానని చెప్పి, దేవుని సేవలో నిలబడ్డానని చెప్పి, అనేకమైనటువంటి అనుభవాలు నాకున్నాయని మనము ఒకవేళ చెప్పుకుంటూ నిలబడి ఒకవేళ మనం మాట్లాడుతూ ఉంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, అవసరమును బట్టి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాష ఏదైనాను మీ నోటి రానీకుడి. దిస్ ఈస్ అ కమాండ్ దట్ గాడ్ గివ్స్ టు హిస్ పీపుల్. సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట దయచేసి గమనించాలి. ఈ విషయంలో బయట వాళ్ళకి మాత్రమే కాదు, కానీ విశ్వాసులకే నువ్వు మాదిరికరంగా మాట్లాడాలి తిమోతి అని దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దీంట్లో ఇంత గ్రావిటీ ఉంది, ఎందుకు దీంట్లో ఇంత లోతైన విషయం ఉంది అని చెప్పేసి అంటే, దయచేసి కింద గమనించినట్లయితే, మీరు దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుచుకుడి. కారణం ఏంటంటే, మీ జీవితంలో ఈ దుర్భాష ఏదైనా ఉంటే, మీ జీవితంలో క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనం కాకుండా మీలో వేరే మాటలు ఎంటర్టైన్ చేసినట్లయితే దేవుని పరిశుద్ధ ఆత్మ దుఃఖపడుతూ ఉంటాడని ఈరోజు వాక్యంలో గమనించాలి. ప్రియులారా, దానికి కొంచెం కిందికి వెళ్తే మనం ఏం చూడగలమంటే, విమోచనము దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉంటున్నారు. యు ఆర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ఆ యొక్క విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉంటున్నారు. మీ యొక్క గుర్తింపు కేవలం నేనేదో మాట్లాడేసి వెళ్ళిపోతానని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యందు మనము ముద్రించబడి ఉంటున్నాము. ఆయన చేత నడిపించబడేటువంటి జీవితాలుగా మరి జీవితాలు ఉన్నాయని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. లెట్ నో filthy communication proceed out of your mouth. లెట్ నో filthy communication. ప్రియ దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భాన దయచేసి గమనించండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క దుర్భాషకు ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ పెట్టుకుని అది మాట్లాడుతూ ఉంటాం. చాలా చాలా భయంకరమైనటువంటిది. అలాంటిది మన జీవితంలో ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎలాంటి మాటలు మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటున్నాం. వాస్తవానికి ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటే, ఒక రైటర్ చక్ స్మిత్ అన్నటువంటి ఆయన ఒక మాట అంటాడు. ఏంటంటే, కొన్నిసార్లు స్లాంగ్ వాడుతుంటాం. సోషల్ మీడియాలో కొన్ని స్లాంగ్స్ ఉంటాయి. వాస్తవానికి ఆ స్లాంగ్ ఏంటంటే, ఆ దుర్భాషకే అది ఒక వేరే సబ్స్టిట్యూట్ అన్నమాట. అంతే, ఆ దుర్భాష వాడరు కానీ దాన్ని సబ్స్టిట్యూట్ వాడుతూ ఉంటారు. ఆయన ఏమంటాడంటే, దే ఆర్ ద సబ్స్టిట్యూట్ వర్డ్స్ టు ద వర్డ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ వర్డ్స్. యూ షుడెంట్ యూస్ దీస్ వర్డ్స్. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. యవన జీవితాలను దేవుడు సంధిస్తూ ఉన్నాడు, పెద్దలను దేవుడు సంధిస్తున్నాడు. కారణం ఏంటంటే, మీరు అంత్య దినము దినము కొరకై ఆయన యందు మీరు ముద్రించబడి ఉంటున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన యొక్క పరిభాషలో మాట్లాడుతుంటే, ఇదిగో ఈ యొక్క క్రిటికల్ లాంగ్వేజ్కు, నెగటివ్ లాంగ్వేజ్కు, ఈ యొక్క నొప్పించు మాటలకు, ప్రేమ లేని మాటలకు ఒకవేళ మన జీవితాలు ఈడుపడుతుంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగుండాలి మన మాటలు అని చెప్పేసి అన్నప్పుడు, దేవుని వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. దయచేసి మనం గమనిస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయడని చెప్పి వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. చూసారా ప్రియులారా, సీక్
టు బిల్డ్ ఈచ్ అదర్ అప్. మనం ఏం చేస్తూ ఉండాలంటే మన మాటలో ఇతరులను బలపరచు జీవితాలుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గెయినింగ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ క్రూషియల్. దేవుని వాక్యపు జ్ఞానం, దేవుని వాక్యపు పరిజ్ఞానం మనము అది తెలుసుకోవటానికి, దానిని మన జీవితంలో అభివృద్ధి పరచుకోవటానికి మనము ప్రయత్నం చేసినప్పుడు మన భాషలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని ఆయన డెఫినెట్గా మనకు అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమైంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఇలాగుంటూ ఉన్నప్పుడు కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇదే మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో దేనికి విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్పేసి అన్నప్పుడు మీ ప్రవర్తనలో అన్నటువంటి ఈ మాట ఇక్కడ ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. మీ లైఫ్ స్టైల్ అన్నమాట, కాండక్ట్ అని చెప్పి అంటారు. మీ లైఫ్ స్టైల్ ఎలాగుండాలంటే అన్ని జీవితపు విభాగాలలో, అన్ని జీవితపు ఇన్ యువర్ హోల్ లైఫ్ స్టైల్, అంటే ఇది ఎంటైర్ డెమినోర్ అన్నటువంటి మాట. అన్ని విభాగాలలో మీ జీవితం ఎలాగుండాలంటే చక్కగా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండాలని ఇక్కడ వాక్యంలో మనం హెచ్చరింపబడుతుంటున్నాం. ఒక రైటర్ ఏమంటాడంటే, డోంట్ గివ్ యువర్ క్రిటిక్స్ ఎనీ ఫ్యూయల్ అంటాడు ఆయన. డోంట్ గివ్ యువర్ క్రిటిక్స్ ఎనీ ఫ్యూయల్. మిమ్మల్ని కదా విమర్శించే వారికి ఎలాంటి ఇంధనం ఇవ్వద్దండి అని చెప్పి ఆయన ఈ మాట ఒక రైటర్ రాస్తుంటాడు. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలాగుండాలి అని చెప్పి వాక్యంలో మనం హెచ్చరింపబడుతుంటున్నామంటే మన ప్రవర్తనలో దేవునికి యోగ్యమైన, దేవునికి మరి మహిమకరమైనటువంటి ప్రవర్తన మన జీవితంలో అగుపడుచు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైన దేవుని సంఘమా, ఇది ఆలోచన చేస్తున్నప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మన పరిచర్య జీవితంలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్కూల్స్లో, మన ఇన్స్టిట్యూషన్స్లో మన కాండక్ట్ ఎలాగుండాలి అని చెప్పి అంటా ఉన్నప్పుడు విశ్వాసులకే మాదిరికరంగా ఉండాలి. బిరానచ్చు పాస్టర్ గారు, ఈయన చాలా జ్ఞాని అండి, ఇతడు చాలా వయసులో చాలా పెద్దవాడండి, ఇతడు చాలా అనుభవజ్ఞుడండి అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేనికి మనం పిలువబడుతున్నామంటే విశ్వాసులకే. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ది ఏజెస్, వారికే మాదిరిగా ఉండాలి మన ప్రవర్తనలని ఈరోజు వాక్యంలో మనం హెచ్చరింపబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దయచేసి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ఈ విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడు. మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు ఆయన ఈ మాటను తెలియజేస్తున్నాడు. అదేంటంటే 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఏముంటుందంటే మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్పి ఉంటుంది. దాంట్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే అవర్ కాన్వర్జేషన్ ఇస్ ఇన్ హెవెన్ అన్నటువంటిది కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది. ఈ మాటను చూస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి దీంట్లో ఇంప్లికేషన్స్ మనకు కనబడుతున్నాయి. మన సంభాషణ అది పరలోకమందున్నది. చూసారా ప్రియులారా, మన సంభాషణ, మన పౌరస్థితి పరలోకమందున్నది, చాలా మంచిది. అయితే మన సంభాషణ పరలోకమందున్నది అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు వీఆర్ కాల్డ్ టు లివ్ ఎ హెవెన్లీ మైండెడ్ లైఫ్ విత్ ఇటర్నిటీ అండ్ ఇటర్నల్ వాల్యూస్ ఇన్ వ్యూ. దేని మన మైండ్లో పెట్టుకుని జీవిస్తుండాలంటే ఆ నిత్యత్వపు విలువలు, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ జీవితం, ఆ విలువలతో మనం ఈ లోకంలో జీవించటానికి దేవుడు మనల్ని పిలిచాడని చెప్పి ఈరోజు మనం ఆ రీతిగా జీవించవలసినటువంటి వారమై ఉంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియులారు, మీరు అనొచ్చు పాస్టర్ గారు మన లైఫ్లో అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి వాటిలో మేము పాల్గొంటూ ఉంటామని చెప్పేసి అంటా ఉన్నప్పుడు ఫిలిప్ రైకన్ అన్నటువంటి ఒక చక్కని థియాలజీ ఒక మాట అంటాడు. అదేంటంటే బీ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి, లైక్ అట్ హోమ్, ఇంట్లో, సంఘంలో, ఒక గ్రాసరీ స్టోర్లో కదా, ఒక కిరాణా కొట్టులో, మరి హైవేస్లో, మనం వెళ్ళేటువంటి రహదారుల పైన, ప్లే గ్రౌండ్లో, చివరికి
మన బార్బర్ షాప్లో సెలూన్లో కూడా ఎలాగుండాలంటే మాదిరికరమైనటువంటి సంభాషణ మనం చేస్తూ ఉండాలి. మన కాండక్ట్ని వారు చూస్తూ ఉంటారు. బయట ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు వీళ్ళ క్రైస్తవులు అంటే అనకూడదు ప్రియులారా, వీళ్ళండి క్రైస్తవులు. వీళ్ళ మాటలు చూడండి, వీళ్ళ కాండక్ట్ చూడండి. ప్రియమైన దేవుని సంఘమా, ఈ వాక్యము విశ్వాసులైన మనందరికీ ఈ ఉదయకాలన ఒక హెచ్చరికగా వస్తూ ఉంది. దేనిపైన మన యొక్క మమకారం పెంచుకుని ఉన్నాం? ఈ లోకపు విలువల పైన పెంచుకొని అవి మమ్మల్ని సంతృప్తి చేస్తాయని చెప్పేసి అంటే మన జీవితంలో నిరాశ ఎదురవుతుంది. అది కేవలం ఒక భ్రమగానే అది మిగిలిపోతుంది. ఈ లోకం మనల్ని అది ఎప్పటికీ సంతృప్తి పరచలేదు. అదే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఈ నీళ్లు తాగితే నువ్వు మళ్ళా దప్పికొంటావు, అయితే నేను ఇచ్చు నీళ్లు నువ్వు తాగితే మరన్నిటికీ నువ్వు దప్పికొనవు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళి మన దాహాన్ని తీర్చుకోవాలని చెప్పేసి అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వి విల్ బి డిసప్పాయింటెడ్. చాలాసార్లు ఈ మృతతుల్యమైన దాని దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం తీపి దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్తాం. సంసోను లైఫ్లో ఏం జరిగిందంటే, ఆయన తిమ్నాతు నుంచి వెళ్తున్నాడు. ఆ తోటలో ఒక సింహం వస్తే సింహాన్ని చీల్చేసి దానిని అక్కడ పడేస్తే మళ్ళా వాపసు వచ్చేసరికి ఆ సింహపు ఆ కళేబరములు ఏవైతే ఉంటున్నాయో దాంట్లో ఒక తేనె కనబడుతుంది. ఆ తేనెను తీసుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆత్మీయంగా గమనించాలి, మృతతుల్యమైన దాంట్లో నుంచి తీపి దాని కొరకు వెతుకుతున్నామేమో మనం ఈరోజు. దట్ విచ్ ఇస్ ఈవిల్, దట్ విచ్ ఇస్ డెడ్, దట్ విచ్ ఇస్ లైఫ్లెస్, దట్ విచ్ గాడ్ హస్ అబాండన్డ్, దట్ ఈస్ అబామినబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి హేయమైన దాంట్లో నుంచి తీపి దాని కొరకు వెతుకుతుంటే ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారు, మన ప్రవర్తన గమనిస్తుంటున్నారు. మనల్ని చూస్తున్నప్పుడు ఎక్కడికి వాళ్ళని నడిపిస్తున్నాం మనమని ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య విలువలు మన జీవితంలో ఒక ప్రాధాన్యతగా నిలబడిపోయాయా? ఒకసారి ఆలోచన చేయి. మన ప్రవర్తన విశ్వాసులకే మాదిరిగా ఉండాలని ఈరోజు మనం హెచ్చరింపబడుతున్నాం. ప్రియులరా, కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అనేక విషయాలు మనం చూడగలం. ఈ ప్రవర్తన అన్నటువంటి మాటల్లో బీ దేర్, విశ్వాసుల దగ్గర మీరుండండి, వాళ్ళతో మీరుండండి. సంఘ పరిచర్యలో మీరు సంపూర్ణంగా పాలు పంపులు తీసుకోండి. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, ఆరాధన స్టార్ట్ అయితే గంట తర్వాత వస్తాం. ఆరాధన స్టార్ట్ అయితే అప్పుడు వచ్చి ఏదో బిజీగా అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాం పక్కన వాళ్ళని. ఆరాధన స్టార్ట్ అవుతుంది, అప్పుడు వచ్చి ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం మన మైక్స్ అన్నీ. ఎంత శోచనీయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతయ్యా మీ ఆత్మీయ అనుభవం అంటే, ఇక్కడ మేము ఒక 30 సంవత్సరాలుగా ఉన్నాం పాస్టర్ గారు. శోచనీయం. మాకు బైబిల్ తెలుసండి. ఎంతకాలం అంటే ఒక 50 సంవత్సరాలుగా. శోచనీయం. మేము చాలా నాయక పరిస్థితులలో ఉన్నామండి. ఏం చేయటానికి? మాకు చాలా అనుభవం ఉందండి. బయట బాగా గౌరవిస్తారు. దేనికి? ఎలాగనే మన విలువలు, దేవుని రాజ్య విలువలు మన జీవితంలో
విశ్వాసులకు మాదిరికరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బికాస్ అవర్ యంగర్ జనరేషన్ ఈస్ లుకింగ్ అప్ టు యూ. దట్ ఈస్ ద పొటెన్షియల్. మన యవన సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాం, మనము ఏం నేర్పిస్తున్నాం మన యొక్క ప్రవర్తన ద్వారా? ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మామూలు జీవితం కాదు మనం పిలువబడింది. ఎవరే కానీ మనల్ని చూసి వీళ్ళ జీవితాలతో వద్దు బాబు అని చెప్పి అలా చెప్పుకునే జీవితాలుగా ఉండకూడదని ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా. ఇతరులను బలపరిచే జీవితాలుగా, మన తగ్గింపులో ఇతరులను లేవనెత్తే జీవితాలుగా, దేవుని రాజ్య విషయాలలో ప్రయాసపడు వారిగా, ప్రభువును ఘనపరచు వారిగా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలని. ప్రియమైన దేవుని సంఘమ, ఈ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఆయన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా అద్భుతమైన విషయాలు ఆయన పొందుపరిచినట్లు మనం గమనిస్తాం. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు కదా. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ తాలును అని చెప్పేసి కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం ఉన్న మరి దేవదూతల భాషలో మనం మాట్లాడుతున్నా కానీ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో గమనిస్తే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, ఐఎమ్ వేస్ట్ అంటా ఉన్నాడు పౌలు భక్తుడు. కరెక్ట్గా వాటిని పట్టుకున్నాడు. తిమోతి, నువ్వు పరిచర్య చేస్తున్నావు అంటున్నావు కదా, నీ పరిచర్య ద్వారా అనేకులు ఆకర్షింపబడుతున్నారు కదా, నీలో ఈ దేవుని ప్రేమ, విశ్వాసులకు మాదిరికరమైన ప్రేమ నీలో అగుపడాలని ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ దేవుని సంగమ, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్నటువంటి మాటని గమనిస్తాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అని చెప్పేసి అంటాం. ఫలము ప్రేమ, ఆత్మ ఫలము ఏంటంటే ప్రేమ. దానితో మేనిఫెస్ట్ అయ్యేటువంటి అట్రిబ్యూట్స్ ఏంటంటే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి ప్రేమ దేవుని సంగమ. ఇవన్నీ ఏంటి అంటే గాడ్స్ క్యారెక్టర్, లేదంటే దేవుని యొక్క గుణగణములని చెప్పి మనము ఇక్కడ చూడగలం. అందుకని క్రైస్తవ ప్రేమ, క్రిస్టియన్ లవ్ అండ్ గాడ్స్ క్యారెక్టర్, డెమాన్స్ట్రేటింగ్ గాడ్స్ క్యారెక్టర్, క్రిస్టియన్ లవ్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ గాడ్స్ క్యారెక్టర్ ఆర్ నెవర్ ఇన్సెపరబుల్. అవి ఎప్పటికే కానీ వేరుపరిచేటువంటివి కావు ప్రియులరా, అవి ఎప్పటికీ ఒకటే అన్నటువంటి ఈ మాటను మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇదే ఈ యోహాను భక్తుడు ఆయన రాస్తూ ఉన్నాడు 4వ అధ్యాయం మొదటి పత్రికలో 20-21లో, ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మన సహోదరుని ద్వేషిస్తే ఏంటి అంటే మనము అబద్ధికులం అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి. కారణం ఏంటంటే కనబడేటువంటి మన సహోదరుని ప్రేమించలేనప్పుడు కనబడని మన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం అన్నటువంటి ఒక ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, దయచేసి ఆ వాక్య భాగాన్ని ఎవరైనా చదవగలరా? ఎవరైనా ఈ మాట చెప్పారా ప్రియ దేవుని సంఘమా? మన సహోదరులను ప్రేమిస్తున్నాం మీరు అనొచ్చు పాస్టర్ గారు, హౌ కెన్ వి లవ్ దెమ్? వాళ్ళలో ఏమిది కనుక మేము ప్రేమించాలి, వాళ్ళలో ఏమి చూస్తాం కనుక మేము ప్రేమించాలి. దయచేసి గమనించండి, ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద అదర్ పర్సన్ ఇస్. దేవుడు ఏమంటున్నాడంటే ఈ మాట ప్రేమ అన్నటువంటిది మన సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మనం ఏంటంటే మరణం నుంచి జీవంలోనికి మనం దాటామన్నటువంటి మాట మనం ఇక్కడ చూపించబడుతుంటున్నాం. మనము ప్రేమలో ఒకవేళ లేనట్లయితే సహోదరుని ప్రేమించిన యెడల మనం ఇంకా మరణములో ఉంటూ ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చక్కని ఉదయకాల సమయాన ఎదుగో ప్రేమ మీలో ఉంటే బయట ప్రజలు ఏమని చూస్తారంటే మీరు నిజంగా నా శిష్యులని బయట ప్రజలు తెలుసుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట గమనిస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అన్నిటినీ
ఏం చేస్తుందంటే కప్పును అన్నటువంటి ఆ మాటను మనం ఇక్కడ చాలా చక్కగా మనం ఇక్కడ గమనించగలం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నటువంటి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఈ పేతురు రాసినటువంటి ఈ పత్రికలో మనం ఏం చూస్తామంటే, దయచేసి రండి 4వ అధ్యాయం మొదటి పత్రిక 7-8 వచనాలు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. లుక్ ఎట్ దట్. చివరి దినాల్లో మనం ఉంటున్నాం కనుక బయట పరిస్థితులు చూస్తున్నప్పుడు లోకంలో ఇదిగో రాజ్యాలను, రాజ్యాంగాలను, ప్రజలను, నాయకులను, అధికారులను, బయట అదిగో అంతరిక్షంలో చూస్తున్నటువంటి ఈ మార్పులు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు అన్నిటి అంతము సమీపమై ఉన్నదని మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎలాగుండాలంటే బీ ఆఫ్ సోబర్ మైండెడ్, స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని చెప్పి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా అబవ్ ఆల్ ఎల్స్ లెట్ దిస్ బీ ఆఫ్ సూపర్ ఇంపార్టెన్స్. దయచేసి ఏంటి అని అంటే, ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్వేషించాలంటే ఎన్ని వెతుకుతామో, ఒక వ్యక్తితో మాట్లాడకూడదంటే ఎన్నెన్ని బయటికి తీసుకుని వస్తామో వాళ్ళకే తెలియదు అది విషయాలు. కానీ వాక్యంలో దేనికి పిలువబడ్డామంటే మికటమైన ప్రేమ గలవారై ఉండు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఈ ప్రేమ ఏం చేస్తుందండి అంటే, ఈ ప్రేమ జీవితాలను మారుస్తుంది. అక్కడికి వస్తుంది పాయింట్. ట్రాన్స్ఫర్మేటివ్ లవ్ ఇది. ఈ ప్రేమ ఒక విమోచన సంబంధమైన ప్రేమ ఇది. ఇట్స్ ఎ రిడెంప్టివ్ లవ్. అది లేకపోతే ఈ దేవుని ప్రేమకు అర్థమే లేదు. ఈ చక్కని ఉదయకాల సమయాన దయచేసి గమనించాలి. ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి టైంలో ప్రభు అంటూ ఉన్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి అంటున్నారు. చివరికి ముష్కరులైన మీ యజమానులను కూడా మీరు ప్రేమించి వారికి విధేయులై ఉండండి అని చెప్పేసి పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తుంటున్నాం. ఈ విషయాల్లో గమనించాలి. మమ్మల్ని చాలా హర్ట్ చేశారండి వీళ్ళు, మమ్మల్ని చాలా దెబ్బతీశారండి వీళ్ళు, మా జీవితాల్లో ఎంత మోసం చేశారో మేము చెప్తే అర్థం కాదు. మేము ఎలా ప్రేమించేదంటే, ఒక రైటర్ ఏమంటాడంటే, వెన్ అదర్స్ మిస్ట్రీట్ యూ డోంట్ స్టూప్ టు దేర్ లెవెల్. వాళ్ళ స్థితికి మీరు దిగజారద్దండి అంటున్నాడు ఆయన. ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరం. వీళ్ళు మమ్మల్ని చాలా భయంకరంగా చూశారండి అంటే, మీరు కూడా భయంకరంగా చూస్తారా? అలా ఒకవేళ యేసు ప్రభువే చేయాలనుకునేటే ఏమైండేదో. శిలువపై ఆ ప్రేమ క్షమించిన ప్రేమగా కనబడుతుంది. పౌలు భక్తుడు ఈ ఎఫెసీ ప్రాంతంలో గమనిస్తూ ఇవన్నీ చూస్తూ ఈ తిమోతి భక్తుని గమనిస్తున్నటువంటి టైంలో ప్రజలు ఈయన చెంతకు, ఈయన విశ్వాస్యత, ఈయన నమ్మకమైన జీవితాన్ని చూసి, ఈయన ప్రేమ జీవితాన్ని చూసి ఆకర్షితులు అవుతూ ఆ తిమోతి భక్తుని జీవితాన్ని బట్టి ఎంతగానో ఆనందించి ఉండి ఉంటాడేమని చెప్పేసి అనిపిస్తుంది. ఆయన విశ్వాసము గమనిస్తున్నప్పుడు ఎలాగుండాలి అని చెప్పేసి ఆయన చూస్తున్నాడంటే, ఇదిగో నీ తోటి విశ్వాసులకి మాదిరిగా ఉండు. దేవుని యందు విశ్వాసము ఉంచుతూ ఉన్నావంటే నీ జీవితంలో దేవుని పైన ఆధారపడటం మాత్రమే కాదు, కానీ నమ్మకంగా జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడని గుర్తుపెట్టుకో. వెన్ వి ట్రస్ట్ గాడ్, అవర్ లైఫ్స్ ఆర్ కాల్డ్ ఫర్ అ లైఫ్ ఆఫ్ ట్రస్ట్ వర్దినెస్, ఆ నమ్మకమైన జీవితానికి. అందుకనే ప్రభునందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలను చూసి ఏదో వీళ్ళని నమ్మచ్చండి, వీళ్ళపైన ఆధారపడచ్చండి, వాళ్ళ మాటకు నిలబెట్టుకునేటువంటి వాళ్ళండి అని చెప్పేసి మన గురించి మాట్లాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై జీవించట అసాధ్యం. హెబ్రీ 11:6లో
ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం ఏం చేస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ హెబ్రీ గ్రంథకర్త అద్భుతమైన విషయాలు రాస్తాడు. విశ్వాసము ఏం చేసిందంటే మోషే తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చింది. విశ్వాసం ఏం చేసిందంటే మోషేను ఒక చక్కని చాయిస్ తీసుకోవటానికి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ ఐగుప్తు భాగ్యం వద్దు కానీ క్రీస్తు విషయమైన నింద కూడా నాకు భాగ్యం అని ఎంచుకున్నాడు విశ్వాసమును బట్టి. దయచేసి రండి, ఆయన ఏం చేశాడని చెప్పేసి అంటే రాజాగ్రహంనకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. విశ్వాసమును బట్టి పొడి నీళ్ళ మీద నడిచాడు. అలాగని గమనిస్తూ ఉంటే 30 వచనంలో విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. ప్రియులారా, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. అలాగనే కిందికి వస్తే 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఏంటండి ఇది? గమనించండి. ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడ్రి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శైలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసము బట్టి కదా ఎవడినే కానీ మీ యవనాన్ని బట్టి తృణీకరించకుండా నువ్వు చూసుకొని చెప్పి ఇక్కడ వాక్యంలో పిలువబడుతుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రత చివరిగా మనము దేనికి పిలువబడ్డామంటే వీఆర్ కాల్డ్ టు లివ్ ఎ మారలీ బ్లేమ్లెస్ లైఫ్. ఈ దినాల్లో చాలామంది ప్రతిరోజు ఏమి చూస్తుంటారంటే టీవీస్లో, సోషల్ మీడియాలో ప్యూర్ ఫుడ్, స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పెస్టిసైడ్స్ లేని ఆహారం, పెస్టిసైడ్స్ వాడని ఈ పంట అని చెప్పి వాడుతుంటారు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. అలా మాట్లాడటం అంత మాత్రమే సరిపోదు. కానీ అలాంటి జీవితాల్లో ఒకవేళ నైతిక పరిస్థితులలో వారి యొక్క ఆత్మ క్షీణించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారేమో ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైంటున్నాం. ప్యూరిటీ, వాక్య జీవితంలో ప్యూరిటీ అన్నటువంటిది, వాక్యం ద్వారా మన జీవితంలో స్వచ్ఛత, ప్రార్థన ద్వారా మన జీవితంలో స్వచ్ఛత. ప్రియమైన దేవుని సంఘమా, అందుకనే ఒక రైటర్ ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, మేక్ ప్రేయర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ DNA. మీ జీవితంలో ప్రార్థన ఉంది అంటే దేవునికి సన్నిహితంగా ఉంటారు. దేవునికి యోగ్యమైన జీవితం జీవించటానికి, పవిత్రమైన జీవితం జీవించటానికి దేవుడు కృప చూపుతూ ఉంటాడు. దయచేసి ఈ ప్రశ్న వస్తుంటే, నేను ఎంత దూరం వెళ్ళాలండి ఈ లోకంలో, ఎంత దూరం నేను వెళ్తున్నానని చెప్పి కాదు, కానీ పాపము ఉంది కానీ నేను ఎంత దూరం ఉన్నాను అని చెప్పి కాదు, కానీ ప్రశ్న ఏంటంటే నేను ఎంత సన్నిహితంగా దేవుని దగ్గరకు వస్తున్నాను. దట్ ఈస్ ఎ పాయింట్. నేను ప్రభు యొక్క పనులలో ఎంత సన్నిహితంగా ఉంటున్నాను, అది ప్రశ్న. యెరూషలేము నుంచి బబులోనులో ఉంటున్నటువంటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చాలా దూరంగా ఉన్నారు. ఈ యెరూషలేము తమ సొంత ప్రాంతం నుంచి చాలా దూరంగా ఉన్నారు. కానీ వారి జీవితాలు దేవునికి దగ్గరగా ఉన్నాయి. వారు ఏం చేస్తూ వచ్చారంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, రాజు తినే ఆహారము, ఆ యొక్క ద్రాక్షరము తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. కానీ దేనికి వాళ్ళు ఇష్టపడ్డారంటే దేవుని కొరకై నమ్మకంగా జీవించటానికి, పవిత్రంగా జీవించటానికి. దే డింట్ వాంట్ టు డిఫైల్ దేర్ బాడీస్ అనేటువంటి మాట. వారు తమ దేహములను అపవిత్రపరచుకొనకూడదని చెప్పి వాళ్ళు ఉద్దేశించారన్నటువంటి ఆ మాటను మనం గమనించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే ఏమి చేయాలి,
తిమోతితో ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ జీవితంలో ఇవన్నీ ఉన్నాయి, అయితే మంచిగా ఇవి సాధకంలో పెట్టాలి అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు దయచేసి గమనించాలి, తిమోతి ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాలు ఉన్నాయి. నేను వచ్చే వరకు నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు చదువుట యందును, హెచ్చరించట యందును, బోధించట యందును జాగ్రత్తగా ఉండుము. 14వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనముల మూలమున నీకు అనుగ్రహింపబడిన వీటిలో నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. డోంట్ నెగ్లెక్ట్ యువర్ గిఫ్ట్. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్. డివోట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, ఫర్ ద ఎగ్జార్టేషన్, డివోట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద టీచింగ్ అన్నటువంటి ఈ మాట, ఫర్ ద డాక్ట్రిన్, ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం దీనికి అంకితమై ఉండాలని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మనకు దేవుడిచ్చినటువంటి వరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చినటువంటి వరం అదొక టీచింగ్ కావచ్చు, అది ఎంకరేజింగ్ వర్డ్ కావచ్చు, అది మోటివేషనే కావచ్చు. నీకు ఇచ్చినటువంటి వరము అది ఒక సింగింగ్ కావచ్చు, నీకు ఇచ్చినటువంటి వరం అది హెల్పింగే కావచ్చు, నీకు ఇచ్చినటువంటి వరము అది ఏదైనా కావచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. అది ఏం చేస్తూ ఉండాలంటే దానిని ప్రజ్వలింపజేస్తూ ఉండాలి. ఎంత మంచి మాట ఇది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, కృపావరమును నువ్వు ప్రజ్వలిస్తూ ఉండాలి, దానిని ఫ్యాన్ చేస్తూ, దానిని ప్రజ్వలింపజేస్తూ, లెట్ యువర్ ఫైర్ కీప్ బర్నింగ్ అన్నటువంటి మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని చూస్తున్నటువంటి ఈ టైంలో దేనికి ఇది చేస్తూ ఉండాలంటే, ఆ గిఫ్ట్ దేవుడిచ్చాడు కనుక దేవుని కొరకు అది వాడబడుతూ ఉండాలి. ఒక మంచి గృహ నిర్వాహకుడిగా మనం ఉండాలి, దానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, దానిని పాతి పెట్టకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రైటర్ ఏమంటాడంటే, గిఫ్ట్స్ గ్రోన్ ఇన్ అవర్ డిస్యూజ్ అండ్ మిస్యూజ్ అంటాడు ఆయన. ఈ వరములు ఏడుస్తూ ఉంటాయంట. ఎవరన్నా చెప్పారు ఇది? ఈ వరములు దే గ్రోన్, వాటిని మిస్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, వాటిని డిస్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని సంఘమా, ఇలాంటి టైంలో ఈ సేవకుడికి వస్తున్నటువంటి హెచ్చరిక, నిర్లక్ష్యం చేయొద్దు. పాస్టర్ గారు, ఎవరు మాకు అవకాశం ఇవ్వరండి, పాస్టర్ గారు మమ్మల్ని చాలా అణిచిపెట్టారండి, మా గిఫ్ట్స్ ఎక్కడ వాడాలో మాకు తెలియట్లేదండి, వచ్చి మమ్మల్ని కలవండి. మీ ఫ్యామిలీలో వాడండి, మీ వర్క్ ప్లేస్లో వాడండి, మీ ఇరుగు పరుగు ఆ నేబర్హుడ్స్లో మీరు వాడండి, మీ బిజినెసెస్లో వాడండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది చాలా ప్రత్యేకమైనది. ఆర్డైన్ చేసినప్పుడు ఒక ప్రవచనము మూలముగా ఒక గిఫ్ట్ దేవుడు దయచేసి ఉండగా దానిని నిర్లక్ష్యం చేయొద్దు. పాస్టర్ గారు, నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను బలపడుతూ ఉంటున్నాను. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనివ్వండి, దాని యందు మనస్కరించండి, వాటిని సాధకం చేయండి. ఎంత చక్కని మాట. ప్రియులారా, చివరిగా మనం చూస్తే, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. అగైన్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. తిమోతి, ఓ యంగ్ మ్యాన్, ఓ లీడర్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్, సేవలో నాయకుడిగా ఉన్నావు. నువ్వు సమాజాన్ని నడిపించు నాయకుడిగా, ఎదుగో నీకు ఈ బాధ్యత ఉంది. చాలామంది నిన్ను లీడ్ చేస్తావు. నువ్వు అనుకోవచ్చు కేవలం ఒక చిన్న ఆఫీస్ అనుకో. నో నో నో, చాలామందిని లీడ్ చేస్తుంటావు సంఘంలో. చాలామంది నిన్ను ఫాలో అవుతుంటారు సంఘంలో.
చాలామంది నీ ప్రాక్టీసెస్ ఏంటో చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. అయితే వాక్యంలో మనము దీని యందు నిలకడగా ఉండుము, బీ డిలిజెంట్, ప్రాక్టీస్ దోస్ థింగ్స్, టేక్ పెయిన్స్, టేక్ డిలైట్ ఇన్ ఇట్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్, దీని యందు జాగ్రత్తగా నిలకడగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దాంట్లో ఉన్నటువంటి లోతు ఏంటంటే, మనం చెప్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, ఎదుటి వారిని మనం రక్షించాలి. ఎదుటి వారిని రక్షిస్తున్నటువంటి ప్రక్రియలో దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ లూజింగ్ యువర్ ఓన్ సాల్వేషన్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్. ఈ ఉదయకాల సమయాన ప్రేమైన దేవుని బిడ్డలారా, మాదిరికరమైన జీవితానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలో విశ్వాసులకే మాదిరికరంగా జీవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడే కానీ మన జీవితాలను చూసి ప్రజలు నేను ఇలా ఉండకూడదు బాబు అనే కంటే, నేను ఎదుగో ఇలాగుండాలి, క్రీస్తు చెంతకు నేను రావాలి, ప్రభులో బలపడాలి. రోజు మన సంఘాలకు కావాల్సింది ఏంటంటే గాడ్లీ లీడర్స్. సంఘాలకు కావాల్సింది ఏంటంటే లీడర్స్ విత్ ఇంటెగ్రిటీ. సంఘాలకు కావాల్సింది ఏంటంటే పీపుల్ హూ హ్యావ్ దిస్ కింగ్డమ్ వాల్యూస్. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇలా ఉంటే పరిచర్య చేయలేమంటే, పిలిచిందే దేవుడు దానికి యోగ్యమైన జీవితం జీవించడానికి ప్రభు మన కృప చూపిస్తాడు. రండి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి స్తోత్రాలు. చక్కని ఉదయకాలాన పరిశుద్ధ వాక్యం చేత మీరు మమ్మల్ని సంధిస్తున్నారు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. యవ్వన జీవితాలు మాదిరికరంగా ఉన్నప్పుడు, ఎంత పెద్ద వయసున్నా కానీ ఆ మాదిరికరమైన జీవితాన్ని చూసి ప్రభువును ఘనపరుస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ప్రభా, నీకు స్తోత్రాలు. ఎవరే కానీ వయసును బట్టే కావచ్చు, అనుభవంతో కావచ్చు, ప్రభా అన్నీ తెలిసి ఒకవేళ తగ్గించుకొనక, మీ మాటకు లోబడక, ఒకవేళ ఇంకా దూరంగా ఉంటే మీ ప్రేమ చేత నడిపించండి. మాదిరికరమైన క్రైస్తవ జీవితం మేము జీవించి అనేక మందిని విశ్వాస సమాజంలో మీ కొరకు ప్రభావితం చేస్తూ ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని, ఈ మీ వాక్యమాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.